హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో రైతు అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. అతని శ్రమతోనే మనకు అన్నం ఉంటుంది. రైతు శ్రమను గౌరవించడమే కాకుండా అతనికి ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకంలో దేశంలోని అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందుతోంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులకు సంవత్సరానికి 3 విడతల్లో డబ్బు అందించబడుతోంది. ప్రతి విడతలో 2,000 రూపాయలు ఇస్తారు. అంటే మొత్తం 6,000 రూపాయలు సంవత్సరానికి లభిస్తాయి. కానీ ఇటీవల ప్రభుత్వం రైతుల కోసం కొత్త మార్పు చేసింది. ఇకపై రైతులు ఒకేసారి 4,000 రూపాయలు పొందేలా ఈ సౌకర్యాన్ని కల్పించింది. అంటే 2 విడతల బదులుగా ఒకేసారి డబ్బు రావడం వల్ల రైతులు తమ అవసరాలకు అనుగుణంగా మరింతగా ఉపయోగించవచ్చు. విత్తనాలు కొనడానికి, ఎరువులు వేసుకోవడానికి, కూలీలకు ఇచ్చేందుకు లేదా ఇతర అవసరాలకు డబ్బు అవసరమైనప్పుడు ఈ 4,000 రూపాయలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందడం వలన అప్పుల పాలు కాకుండా తాత్కాలికంగా అవసరాలను తీర్చుకునే వీలుంటుంది. ఈ పథకం కింద డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే జమ అవుతుంది. మధ్యవర్తులు లేకపోవడం వల్ల ఎటువంటి అవినీతి జరగకుండా రైతులకు పూర్తి లబ్ధి చేకూరుతుంది. ఇప్పటివరకు కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే రైతు ఆర్థికంగా బలపడాలని, అతని శ్రమ ఫలితం సకాలంలో అందాలని. అయితేనే దేశం సంపన్నమవుతుంది అన్న భావనతో కేంద్రం ఈ పథకాన్ని మరింతగా బలపరుస్తోంది. చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అందరికీ ఇది వరంగా మారింది. ముఖ్యంగా 4,000 రూపాయలు ఒకేసారి రావడం వలన రైతుల్లో ఆనందం నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.